అనుముల బ్రదర్స్ అదానిని దాటేస్తారేమో, 1000 కోట్ల పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదిగారు. వచ్చే ఏడాది ఫోర్బ్స్ జాబితాలో రిచెస్ట్ బ్రదర్స్, గ్లోబల్స్ ను స్ఫూర్తిగా తీసుకున్న సీఎం క్యాబినెట్. ఆ ఏడాది పాలనలో అదే, ఎందుకంటే ఇట్లా అబద్ధాలు చెప్పడమే ఈ గోబెల్స్ అనేటువంటి ఆయన అబద్ధాలు చెప్పే పరిపాలన చేసేటువంటి వాడు. ఆయన ఆదర్శంగా ముఖ్యమంత్రి తీసుకున్నాడు, ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులు కూడా అదే పని. వీళ్ళకు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడమే. నిన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఉన్నారు, మేము మంచి అద్భుతమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో మా మీద మొత్తం తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు చేస్తే కదా ఏమైనా మంచి పని, మీరు ఏమైనా మంచి పని చేస్తే మంచి అని ప్రచారం చేస్తారు. మీరు చేసేదే తలతిక్క పని, మీరు చేసేదే పనికి మాలిన పని. గోడలకు పెయింటింగ్ వేయడం మేము చూస్తున్నాం కదా, హైదరాబాద్లో కూడా ఆడయిడ ఆ మెట్రో పిల్లర్లకు, ఆ బీఆర్ఎస్ వాళ్ళు కట్టిపోయినటువంటి అండర్ పాస్లకు, స్కైవేలకు, ఫ్లైఓవర్లకు రంగులేసి బొమ్మలు వేస్తారు. వీళ్ళు చేసే పనికి అదే. దానికి ఎన్ని కోట్లు పెట్టిరు బడ్జెట్, ఇంకా సుందరీకరణ పేరుతోటి, హైదరాబాద్ సుందరీకరణ పేరుతోటి. మీరు చేసేది గదే. ఎందుకంటే పెయింట్లు వేస్తాయని మన ముఖ్యమంత్రి కాబట్టి రాగానే పెయింట్లు వేసే కార్యక్రమం పెట్టిండు. మొత్తం గోడలకు మొత్తం ఏడ చూసినా పెయింట్లు వేసే కార్యక్రమం పెట్టిండు. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. వీళ్ళు మంచి పని చేస్తున్నారంటే దాని గురించి పొగడాలంట ఇంకా సమాజం. ఏడాది పాలనలో 1,00,000 కోట్లు అప్పు చేశారు. కేసీఆర్కు 1000 ఎకరాలు ఉన్నట్టు నిరూపిస్తే రాసిస్తా అంట. మంచి ఆఫర్ చూడు రాదు. మరి రాజకీయంగా నీకు రియల్ ఎస్టేట్ కూడా బాగా చేస్తూ ఉంటావు కదా. కేసీఆర్కు 1000 ఎకరాలు ఉంది, 1000 ఎకరాలు ఉంది అని చెప్తున్నావు కదా. ఆ 1000 ఎకరాలు ఎడున్నాయి చూపి నేనే రాసిస్తా అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. కేసీఆర్ కొడుకే ఆయనకు కూడా హక్కు ఉంటుంది ఆ భూమి మీద. కేసీఆర్కు 1000 ఎకరాలు చూపిస్తే ఈ 1000 ఎకరాలు నీకు రాసిస్తా అంటున్నాడు. మంచిగా దందా చేసుకోవచ్చు, దాని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు. చూపి మరి ఏడున్నాయో. ఎన్ని చేసినా తట్టుకొని నిలబడ్డాం. మరో 4 ఏళ్లు పోరాటాన్ని ఉధృతంగా తీసుకెళ్తాం. నిరంతరం పోరాడుతున్న కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్. చరిత్ర క్షమించదు, సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించిన కేటీఆర్. నిన్న బుక్ ఫెయిర్ జరిగింది, అందులో పుస్తక ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శన సందర్భంగా కూడా మాట్లాడినటువంటి మాటలు. తెలంగాణ తెచ్చిన యోధుడు కేసీఆర్, రాజకీయాలను అస్సలు పట్టించుకోలే. గెలుపోటములు కేసీఆర్ చరిత్ర ముందు చాలా చిన్నవి. కేసీఆర్ గురించి రాస్తే ఒక్కో రోజు ఒక్కో పుస్తకం అవుతుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిన్న మాట్లాడాడు. చాలా అంటే అక్కడ వచ్చేటువంటి వక్తలు అందరూ కూడా మాట్లాడారు. అంటే సరే కేసీఆర్ అనేది పక్కన పెడితే అసలు గెలుపోటములు ఏంది, కథ ఏంది, కార్ఖానం ఏంది, తెలంగాణ ఏంది, వీటి గురించి చాలా అద్భుతంగా చాలా ఈయన కావచ్చు, రసమయ్య బాలకృష్ణ కావచ్చు, గౌరీశంకర్ ఆయన సీనియర్ పాత్రికేయులు ఆయన కావచ్చు, లేకపోతే జ్వాల నరసింహ గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా మా దేశపతి శ్రీనివాస్ గారు కావచ్చు, గోరె డెగ్గన్న గారు కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. నిజంగా కూడా సమయం ఉంటే ఆ బయటలో అవి వినండి. కొంత చరిత్ర తెలుస్తుంది. రేవంత్ రెడ్డి బూతుల కంటే కూడా ఆ చరిత్ర తెలుసుకుంటే కొంత అక్కరకు వస్తుంది మనకి ఏమన్నా మాట్లాడుతందుకు కూడా.